హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనాలా, నైట్ అనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే సమ్మర్లో 7 అయినా కూడా చీకటి పడదు. అదే మిగతా సీజన్లో అయితే 6, 5:30కే చీకటి పడుతుంది కదా. రైనీ వింటర్ సీజన్లో అయితే 6కే మిడ్ నైట్ లాగా అనిపిస్తుంది, అంత చీకటి పడుతుంది. అంటే సీజన్ బట్టి రాత్రి పగలు ఎక్కువ తక్కువలో ఉంటాయి కదా. సమ్మర్లో అయితే పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 అయితే అయింది. మా నాని వచ్చే టైం కూడా అయింది. ఈలోపు గోరుచిక్కుడుకాయలు ఉంటే ఇంకా అవి ఒకటి గిల్లేసి పెట్టేస్తే కర్రీ వండొచ్చు అనేసి, రేపు మార్నింగ్ కానీ లేదంటే నైట్ కర్రీ అయితే ఏం లేదు, కొద్దిగా కర్రీ అయితే కుక్ చేద్దామనేసి గోరుచిక్కుడుకాయలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి తీసి ఇంకా చిక్కుళ్ళు అయితే తీస్తున్నాను. మా చిన్నోనేమో మొబైల్ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను హాల్లో వచ్చి కూర్చున్నాను. తనేమో బయట బాల్కనీలో మంచం మీద కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఈలోపే మా నాని వచ్చేసారు. మా నాని వస్తే ఇంకా మా చిన్నునే గేట్ తీశాడు. ఇంకా వచ్చేటప్పుడైతే సమోసా తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకురారు, ఈరోజు తీసుకొచ్చారు. అయితే నేను ఇంట్లో మామూలుగా అయితే డైలీ ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈరోజు మా చిన్నుకి దేవుడి దగ్గర పెట్టిన బనానా అయితే ఇచ్చేసాను. తను తినేసాడు. ఇంకా నేనేమో బిస్కెట్స్ అవి ఉంటే తినేసాను. ఇంకా ఈరోజు స్నాక్స్ తీసుకొచ్చేసరికి నేనే షాక్ అయ్యాను. సరే ఇంకా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదా అనేసి తీసుకొచ్చాడేమో అనుకున్నాను. కామన్గా అయితే మేము స్నాక్స్ అయితే బయట నుంచి తీసుకురామండి, ఇంట్లోనే కుక్ చేస్తాను. పకోడీ అని, మిర్చి బజ్జీ కానీ ఏదైనా సరే దాదాపుగా అయితే తీసుకురాము. ఇంకా తను తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా చిన్ను కోసమే తీసుకొచ్చాడు అనేసి ఇంకా లోపలికైతే తీసుకొచ్చాడు మా చిన్ను. రాగానే మమ్మీ డాడీ సమోసా తీసుకొచ్చాడని చెప్పాడు. ఇంకా టీపా మీద పెట్టమంటే టీపా మీద అయితే పెట్టేశాడు. ఇంకా చిక్కుళ్ళన్నీ గిల్లిన తర్వాత తినొచ్చు అనేసి ఆగాను. మా చిన్నని తినమని చెప్పాను కానీ ఇంకా ఇద్దరం ఒకసారి తిందాం మమ్మీ అని చెప్పడంతో ఇంకా సరే వర్క్ అయిన తర్వాత తిందామనేసి ఇంకా తనతో అన్నాను. ఇంకా చిక్కులు గిల్లడం కూడా అయిపోయింది. అన్నీ కూడా ఇంకా నెట్ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను, రేపు కానీ ఇప్పుడు కానీ కర్రీ కుక్ చేద్దామనేసి ఇంకా అట్లే ఉంచాను. ఇంకా సమోసాలు తీసుకొచ్చాడనేసి ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వేడి వేడిగా ఉన్నాయి సమోసాలు. అయితే మా నాని తిన్నాడో లేదో నేను అడగలేదు, తను చెప్పలేదు. ఇంకా మా చిన్న తీసుకొచ్చాడు, టీపాయ్ మీద పెట్టమంటే పెట్టేశాడు. ఇంక ఇద్దరం తినడం అయితే స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం అయితే ఒక్కొక్క రేర్ అనమాట బయట తినడం కూడా. ఒక్కోసారి అయితే బయట తింటాడు. ఇంకా నేను అడగలేదు, మా చిన్న తీసుకొచ్చాడు. ఇంకా ఓపెన్ చేస్తే ఇద్దరం కలిసి తింటున్నాము. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇద్దరం వచ్చి 4 సమోసాలు అయితే తినేసాం. వేడివేడిగా ఉన్నాయి. ఆనియన్ సమోసా, నాకు కామన్గా మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. సమోసా అంటే ఇంకా తెచ్చాడు కదా అని తినేస్తున్నాను అనమాట. అయితే ఇంకా తను తిన్నాడా లేదా నేను అడగలేదు, ఇంకా తను కూడా చెప్పలేదు. ఇద్దరం ఇంకా ఆవరావరమంటూ తినేసాము. తిన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ తను సమోసా తీసుకొచ్చి తీసుకురావడానికని వెళ్ళాడు. అయితే నేను కామన్గా బయటికి వెళ్తాడు కదా, ఇంకా అట్లా వెళ్ళాడేమో అనుకున్నాను. మళ్ళీ సమోసా తీసుకొచ్చి టీపా మీద పెట్టేసరికి నేనే షాక్ అయ్యాను. ఇప్పుడే కదా సమోసా తీసుకొచ్చావు, మళ్ళీ ఎవరికి సమోసా అంటే నేను తినలేదుగా అన్నాడు. ఇంకా అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అడగకుండా తినేసానన్న ఫీలింగ్ అయితే నాలో ఉంది. చాలా బాధపడ్డాను. ఎప్పుడు అట్లా మిస్టేక్ చేయను, మరి ఎందుకనో అట్లా అయిపోయింది నాకు. మళ్ళీ పాపం మనిషి ఏమో ఇంకా జలుబుతో ఉన్నాడు కదా, బయటకు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. నాకు చాలా బాధ వేసింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను. రైస్ కూడా కడిగేసి పెట్టాను నాకు, మా చిన్న కోసమే. ఇంకా తను ఈవినింగ్ కాల్ చేసి చెప్పారు, ఇంకా అన్నం తినబుద్ధి కావట్లేదు, బాగా జలుబు చేసింది, చపాతీ చేయమంటే చపాతీ చేయడానికి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. రైస్ అయితే కడిగి పెట్టేసాను ఆల్రెడీ, ఎందుకంటే ముందు నానతాయి కదా, తర్వాత రైస్ కుక్ చేయొచ్చు. ఇంకా చపాతీ పిండి కోసం అనేసి ఇంకా కింద కౌంటర్ టాప్ కింద టిన్ ఉంటే ఇంకా ఆ టిన్ అయితే తీసాను. ఇంకా తన వరకే కాబట్టి ఒక 3-4 చపాతీలు ప్రిపేర్ చేద్దామనేసి పిండి అయితే తీస్తున్నాను. ఇంకా కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ, ఎట్లాగో చిక్కుడుకాయలు గిల్లి పెట్టాను కదా, అందులో కొద్దిగా చిక్కుడుకాయలు మాత్రమే ఇంకా కుక్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. అంటే తన వరకే కర్రీ. ఇంకా మేమేమో ఈరోజు క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి ముందే ఫిక్స్ అయ్యాము. ఇంకా క్యాబేజ్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది, తీయలేదు. మొన్న ఇంటి ముందరకు వచ్చినప్పుడు కూరగాయలమ్మ ఇంకా తీసుకో అక్క, ఒకటే ఉంది, 50 రూపీస్ అయితే 40 రూపీస్కి ఇస్తా అని చెప్పేసి ఇంకా తీసుకో అంటే ఇంకా నేను కూడా తీసుకున్నాను. సరే ఇంకా క్యాబేజీ అంటే చాలా రేర్ కదా కుక్ చేయడం అనేసి క్యాబేజీ ఫ్రైడ్ రైస్, క్యాబేజీ పకోడీ చేద్దామనేసి ఇంకా తీసుకున్నాను. చిక్కుడుకాయలు అయితే ఒక గిన్నెలు అయితే వేసాను. ఇవి అయితే క్లీన్ చేయాలి.
ఫస్ట్ ఏమో బోర్ వాటర్తో అయితే, బోర్ అంటే మాది భగీరథ వాటరే, భగీరథ వాటర్తోనే ఫస్ట్ క్లీన్ చేశాను. ఇంకా తర్వాత అయితే ప్యూరిఫైర్ వాటర్ ఉన్నాయి కదా, ఇంకా దాంతో క్లీన్ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కుండ కూడా క్లీన్ చేసి వాటర్ అయితే పట్టాలి. ఇంకా నిన్న పట్టలేదు, నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా కుండ ఏం క్లీన్ చేయలేదు. అందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి. సరే వాటర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి వాటర్ పడతామనేసి అనుకున్నాను. ఇక్కడ కర్రీ అయితే ముందు పోపు పెట్టేశాను. ఇంకా అది వీడియో మీకు షూట్ అయితే చేయలేదు, ఇంకా ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒకవైపు ఏమో ఇంకా ప్యాన్ అయితే పెట్టేశాను చపాతీ కోసము. మార్నింగ్ ఈరోజు టిఫిన్ కూడా చపాతీ చేశాను. చపాతీలోకేమో ఉదయం ఏం చేశానంటే మామిడికాయ పప్పు చేశాను. ఇంకా మామిడికాయ పప్పు అయితే ఒక పూటకే, అంటే మామిడికాయ పప్పు అనే కాదు, ఏ కర్రీ అయినా నేను ఒక పూటకే కుక్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ మాత్రం మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రైస్ కానీ ఏమన్నా ఫ్రైడ్ రైస్లు కానీ కర్రీ కానీ కుక్ చేస్తానమాట. అంటే ఏ పూట వంట ఆ పూటదే, ఇంకా మార్నింగ్ చేసిన వంట మళ్ళీ ఈవినింగ్ అయితే తినము. ఇంకేమైనా కొద్దో గొప్ప మిగిలితే అంతే తప్పించి ఇంకా మిగిలేటట్టు అయితే అసలు చేయను అనమాట. అయినా దాదాపుగా మిగలదు. ఇంకా మార్నింగ్ వండింది అయితే ఆఫ్టర్నూన్కి లంచ్లోకి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్లో క్యాబేజీ ఉంటే క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా క్యాబేజీ కొంచెం కట్ చేసి మిగతాది అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇంకేమన్నా చేద్దామనేసి ఇంకా పెద్దదే తీసుకున్నాను. ఇక చిన్న చిన్న మళ్ళీ దాన్ని అంటే చిన్న చిన్న పీసులు కట్ చేసి వాటర్లో వేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా పోపు అయితే పెట్టాలి. ఇంకా ఈలోపు ఏంటంటే చపాతీ పిండి కూడా కలిపేశాను. ఇంకా 3 చపాతీలు అవుతాయి, అంటే 3 ముద్దలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీలు అయితే పామాలి. ముందు ఈ వర్క్ చేసుకుందాం అనేసి ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఇంట్లో అయిపోయినాయండి. ఈరోజు సండే తనైతే రాదు, కూరగాయలమ్మ తను చర్చికి వెళ్తుంది. ఎవ్రీ సండే అయితే రాదు, సాటర్డే వస్తుంది, ఇంకా మళ్ళీ మండే వస్తుంది అనమాట. వీక్లీ అంటే సాటర్డే వరకు వస్తుంది. సండే ఒకరోజు మాత్రమే తను హాలిడే తీసుకుంటుంది, అంటే తను చర్చికి వెళ్తుంది అనమాట, అందుకని రాదు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వస్తుంది. ఇంకా సాటర్డే రోజు నేను చూసుకోలేదు, అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, మిర్చి ఉన్నాయా లేవా అంతా ఐడియా లేదండి. ఇంకా వచ్చేసరికి నైట్ అయింది కదా, ఇంకా సండే రోజు తను రాదు. అయితే ఎవరైనా కూరగాయలు వస్తారేమో చూశాను, కానీ వచ్చారు, కానీ నల్ల మిర్చి ఉన్నాయి. ఆ నల్ల మిర్చి అయితే అసలు తీసుకోనండి. 2 సార్లు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను నల్ల మిర్చి తీసుకొని. ఇంకా మిర్చి లేకపోయినా పర్వాలేదు కానీ నల్ల మిర్చి అయితే తీసుకోనని ఇంకా డిసైడ్ అయితే అయ్యాను. ఇంకా ఏం చేస్తా, ఇందులోకి అయితే ఎండుమిర్చి పోపు అయితే వేస్తాను. ఆల్రెడీ గోరుచిక్కుడుకాయ కర్రీలో కూడా ఎండుమిర్చి ఇంకా పోపుకి వేసాను, పచ్చిమిర్చి లేవు కదా, ఇంకా ఎండుమిర్చినే యూజ్ చేశాను. ఇంకా ఈ ఫ్రైడ్ రైస్లో కూడా ఎండుమిర్చి తీసుకుంటాను. ఇక క్యాబేజీని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వాటర్లో అయితే వేసాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇంకా పోపు పెట్టేస్తే ఫ్రైడ్ రైస్ కూడా కుక్ అవుతుంది. మా చిన్నునేమో ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి మమ్మీ అంటే మార్నింగ్ చపాతీ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చపాతీ చేస్తున్నాను కదా, ఇంకా అందరికీ చపాతీ చేస్తున్నాడేమో అని అనుకున్నాడు. వచ్చి అడిగాడు కిచెన్లో, ఇప్పుడు కూడా చపాతీనేమ్మా అంటే ఇంకా కాదమ్మా డాడీ వర్క్ అని చెప్పాను. మనకి లేదా అంటే ఎట్లాగో మనం మార్నింగ్ తిన్నాం కదా డాడీ, ఇంకా డాడీకి జలుబు చేసింది కదా, అన్నం తినాలనిపించట్లేదు అని చెప్పాడు. అందుకని చపాతీ చేయమంటే చపాతీ అయితే డాడీ వరకు చేస్తున్నాను, మనకి క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అని చెప్పాను అనమాట. బాగుంటుందా టేస్ట్ అంటే, టేస్ట్ ఒకసారి చేసి నువ్వు తిను, తర్వాత నీకే బాగుంటే మళ్ళీ చేయమని చెప్తావని చెప్పాను. అంటే అంతకుముందు ఎప్పుడో చేశాను, కానీ ఈ మధ్యకాలంలో అయితే ఏం చేయలేదండి క్యాబేజీ ఫ్రైడ్ రైస్. క్యాబేజీ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు కదా, అందుకని ఇంకా ప్రిపేర్ అయితే చేయట్లేదు. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎవరికి తెలుసో కామెంట్ చేయండి. టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ క్యాబేజీని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇంకా వాటర్లో అయితే వేసాను. మిగతాది కొంచెం పై లేయర్ అయితే కొంచెం ఏంటంటే హోల్స్ లాగా పడింది అనమాట, ఇంకా అది కొంచెం డ్యామేజ్ అయితే తీసేసి మిగతాది అయితే కట్ చేస్తున్నాను. ఇంకా దీన్ని వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా పోపు పెట్టిన తర్వాత పోపులో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈవినింగ్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, ప్లేట్స్ గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను. ఇంకా అవేం సర్దలేదు, ఇంకా అవన్నీ సర్దాలి. ఇంకా మా నాన్న లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చాడు కదా, ఇంకా అవి కూడా తీసుకొచ్చి ఇంకా షింక్ దగ్గర అయితే పెట్టాను. ఇంకా ఇవన్నీ అంటే మళ్ళీ ఇప్పుడు కుకింగ్ చేస్తా కదా, ఆ గిన్నెలు ఈ గిన్నెలు డిన్నర్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో అయితే వేస్తాను. మ్యాక్సిమం నేను నైట్ టైమే గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. 99.99% అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఏదో ఒక 1% మాత్రమే
క్లీన్ చేయరనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎంత వాటర్ తాగినా కూడా దాహం తీరట్లేదు, బాగా కూల్గా ఏమైనా తాగాలనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్ప్రైట్ బాటిల్ ఉంటుంది. ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేను థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొచ్చాను. అంటే స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చాను, థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొచ్చాను. ఇంకా థమ్స్అప్ బాటిల్ అయితే మా చిన్ను కానీ మా నాన్న కానీ కొంచెం తాగట్లేదు. ఇంకా సరే దాన్ని అయితే మరి కొన్నాం కదా సేల్ చేయాలనేసి ఇంకా నాకు బాగా కూల్గా వాటర్ తాగాలనిపించి ఇంకా ఫ్రిడ్జ్లో థమ్స్అప్ బాటిల్ ఉంటే కొంచెం అయితే తాగాను. మా చిన్నని అడిగితే నాకు వద్దమ్మా అని చెప్పాడు. ఇంకా తనని బలవంతం చేయడం ఇష్టం లేదు, ఇంకా తనకైతే పోయలేదు, నేనే తాగేసాను. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కూడా కుక్ అయింది. ఇంకా నెక్స్ట్ చపాతీలు అయితే పామాను, 3 చపాతీలే చేశానండి. ఇంకా తన వరకే కదా, మళ్ళీ ఎక్స్ట్రా చేసినా కూడా తినేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆల్రెడీ నేనైతే క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా, అందుకని తన వరకే 3 చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను. చపాతీలు కూడా కాల్ చేశాను. ఇంకా ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ అయింది కదా, ఇంకా అది ఆ గిన్నెను దించేసి ఇంకా ప్యాన్ పెట్టాను కదా, ఆ ప్యాన్ మీద చపాతీలు కూడా ఇంకా కాల్ చేశాను. ఇంకా ప్లేట్ బౌల్ ఇచ్చి పక్కన పెట్టాను, లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి కదా, అందుకని ఇంకా చపాతీ చేసిన తర్వాత కాల్చిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కోసం అయితే పోపు అయితే స్టార్ట్ చేశాను. ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఏం చేశానంటే ఇందులోకి అయితే తాళం గింజలు ఏమి వేయలేదండి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా యూజ్ చేశాను. ఇక ఉంటుంది కదా బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా అవన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం. బిర్యానీ మసాలాని అయితే యూజ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో ఇంకా అట్లనే అనమాట క్యాబేజీ ఫ్రైడ్ రైస్. ఇంకా డిఫరెన్స్ ఏంటంటే అందులో ఎగ్స్ అయితే, ఇందులో క్యాబేజీ. టమాటా రైస్ చేసినా కూడా ఏముంది, టమాటాలు వేస్తాం అందులో. టమాటా రైస్ అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే టమాటానే కదా, ఇంకా దాని బదులు ఇక్కడ క్యాబేజీ అయితే యాడ్ చేశాను. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఇది క్యాబేజీ ఫ్రైడ్ రైస్లో కొంచెం ఎగ్ కూడా యాడ్ చేస్తాడు, ఇంకా నేనైతే ఎగ్ అయితే ఏం యాడ్ చేయలేదండి. అయినా ఇంట్లో ఎగ్స్ కూడా ఏం లేవు, ఇంకా సమ్మర్లో తీసుకురావద్దు అనిపించింది. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేస్తే కొంచెం ఖరాబ్ అవుతున్నాయి, ఇంకా తినబుద్ధి కావట్లేదు, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. అందుకని ఎగ్స్ కూడా ఇంకా తీసుకురాలేదు. ట్రే మొత్తం కూడా ఖాళీ అయింది. ఇంకా సమ్మర్లో ఎక్కువ ఎగ్స్ వాడకపోవడమే మంచిది అనిపించింది నాకు కూడా, అందుకని తెప్పించలేదు. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా పోపు అయితే వేసాను, బిర్యానీ మసాలా అవన్నీ వేసిన తర్వాత ఇంకా క్యాబేజీ వేసిన తర్వాత క్యాబేజీ కూడా మగ్గిన తర్వాత అందులో సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేస్తే ఏ కర్రీ అయినా త్వరగా కుక్ అవుతుంది కదా. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా ఇంట్లో ఉన్నా కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి. కాకపోతే ఏంటంటే హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసి బాటిల్లో పోసి స్టోర్ అయితే చేస్తాను, కానీ చాలా తక్కువ వాడకం. తప్పదు అనుకుంటేనే వాడతా, కానీ దాదాపుగా అయితే వాడను. ఇంకా రైస్ కూడా కుక్ అయింది కదా, ఇంకా పోపు మంచిగా వేగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేశాను. అయితే నాకు మా చిన్నుకు కాబట్టి రైస్ కొద్దిగానే కుక్ చేసేయాలండి, మళ్ళీ మిగులుతుంది ఎందుకు, మళ్ళీ తెల్లారితే ఎవరు తింటారనేసి కొద్దిగానే కుక్ చేశాను. ఆ కొద్దిగా కుక్ చేసినా కూడా మళ్ళీ అందులో కొద్దిగా మిగిల్చాను వైట్ రైస్, ఎందుకంటే ఈవినింగ్ సమోసా తిన్నాం కదా, ఇంకా తినలేమనేసి మళ్ళీ ఆ చేసిన రైస్లోనే కొద్దిగా వైట్ రైస్ తీసి పక్కన పెట్టేసి మిగతా రైస్ని అయితే పోపులో యాడ్ చేశాను. ఇంకా ధనియా పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలిపాను. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేశాను. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడ టేస్ట్ అంటే సాల్ట్ సరిపోయిందా లేదని టేస్ట్ చేశాను. కొంచెం కారం ఎక్కువ అనిపించింది, అంటే ఉప్పు తక్కువ అవుతున్నాయి కదా, కారం ఎక్కువ అనిపించేది. నేను కారం ఎక్కువైతే ఏమి వేయలేండి, ఎందుకంటే నాకు ముందే ఉప్పు కారాలు అయితే నేను తక్కువనే తింటాను. నేననే కాదు ఇంట్లో అందరు తక్కువనే తింటారు. ఇంకా టేస్ట్ చేస్తే సాల్ట్ తక్కువ అనిపించింది. మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసి బాగా కలిపేసి ఇంకా లిడ్తో క్లోజ్ చేశాను. కొంచెం ఇట్లా ఉడికినట్టు అవుతుంటుంది కదా, సిమ్లోనే పెట్టాలండి, స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ చేశాను. అంటే అది ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కి పట్టాలి కదా, అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ ఇంకా రైస్ని కుక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా సిలిండర్ అయితే ఆఫ్ చేశాను. ఎప్పుడు వర్క్ అయిపోయినా కూడా సిలిండర్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది, ఇంకా తినాలి. మా నాన్నేమో చపాతీ కర్రీ అని చేశాను. ఈ లోపు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు, మెడిసిన్ ఏదో తీసుకొచ్చారు, బాగా జలుబు చేసి అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదు, శ్వాస కూడా సరిగ్గా ఆడట్లేదు, ఇంకా అట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే చూడండి మంచి కలర్లో కలర్ఫుల్గా కనపడుతుంది కదా,
సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.